చూడండి చెప్తున్నారు. అంటే ఇందాక ఒక మాట అన్నాడు, అందుకని నాకు ఈయన చాలా మంచి నటుడు అనిపించింది. చూడండి. ఏది ఎందుకు అయ్యా నిదర్శనం ముఖ్యంగా చెప్పండి సార్. అది మనం చెప్పాలి. నిజం సార్. చూస్తారు సార్ మీరు. క్షమించేశారు. ఎంత గొప్ప వ్యక్తి. నేను ఇక్కడ ఆపి మన కామెంటరీ మొదలు పెడతాను. దీనికి ముందు ఆయన ఏం మాట్లాడారంటే, బంగారం తాకట్టు పెట్టుకునే స్థితి నుంచి దేశాన్ని ముందుకు నడిపించి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారట. బంగారాన్ని తాకట్టు పెట్టడం అనేది ఎప్పుడు జరిగిందో తెలుసా పవన్ కళ్యాణ్ గారు? మనకి హిస్టరీ తెలియదు, తెలుసుకుందామన్న తపన ఉండదు. ఎదుటి వారిని ప్రైజ్ చేయటమే, అంటే పొగడటమే పరమావధిగా పెట్టుకొని తప్పు కదా ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడటం. బంగారాన్ని తాకట్టు అంటే అయ్యా అది 91 నాటి పరిస్థితి. 91 నాటి పరిస్థితి. అప్పుడు ఉన్నది యంగ్ టర్క్గా పేరు పడినటువంటి చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా 3 నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు ఆయన. ఆ టైంలోనే జరిగింది అది. తర్వాత 91లో ది గ్రేట్ పివి నరసింహారావు గారు వచ్చి ఆ తర్వాత ఆ సంక్షోభాన్ని అధిగమింపజేశారు. కాబట్టి చరిత్రని మార్చొద్దు. ఆయనకి కళ్ళమట్టి నీళ్లు వచ్చాయట జంతర్ మంతర్ దగ్గర ప్రధానమంత్రి మోడీ గారిని తిడుతుంటే. అందుకే నేను చెప్తుంది, టైటిల్ పెట్టింది అందుకే, పవన్ కళ్యాణ్ గారు నిస్సందేహంగా మంచి నటులు అని. ఎర్రబస్సు ఎందుకు కూడా రాని అంటే ఆ రోజున ఎర్రబస్సు ఎందుకు రాకుండా చేశారు? మరి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్తుంటారు కదా కొంతమంది గురించి. మరి భోగాపురంలో బస్సు కూడా రాకుండా ఎందుకు చేశారు? ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడినా ఆ తర్వాత కాలంలో దాని భూసేకరణ చేసింది, దానికి మరొక రకమైన అనుమతులు తీసుకొచ్చింది. జిఎంఆర్ గారి కోసం భూసేకరణ 2014లో చంద్రబాబు నాయుడు గారు చేసేలేకపోతే రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే వారిని ఒప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది. పాతవి చూసిన తర్వాత ఏ నెలలు ఇప్పుడు పాదాభివందనాలు ఏం చేసినా సరే ఆ విషయాన్ని గుర్తించాలి. అందుకే అంటుంది, మనకు కావాల్సిన నిజాన్ని పట్టుకొని కన్వీనియంట్గా అసలు నిజాన్ని పక్కన పెట్టేసినట్లు చేసి ఇది తప్పు. ఇంతకుముందు ఒక బీజేపీ లీడర్ కూడా ఇంతే మాట్లాడాడు, దేశం బంగారం తాకట్టు పెట్టే స్థితిలో అని. దాని తర్వాత పివి నరసింహారావు గారు అయ్యా బాబు చేసింది అది అద్భుతంగా పరిపాలన. ఆ తర్వాత వాజ్పేయి గారు, ఇప్పుడు ఈ 12 ఏళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు అంటే యువత పట్ల కనీసం చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు దీన్ని చూసి నవ్వుకుంటారనే ఒక స్పృహ కూడా లేకుండా మనం ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఇప్పుడు ఈ క్షణంలో ఈయన మాట్లాడిన మాట భోగాపురంలో మీరు చూశారు లైవ్.